గత పాలకులు చెప్పడం పని కాదు, కానీ దీనికి పూర్తి బాధ్యత ఈ ప్రాంతానికి బాధ్యత వహించినటువంటి మాజీ మంత్రులే ఈ ఈ దానికి బాధ్యత వహించాలని. ఎలక్షన్లు వచ్చినాయి ఆగిపోయింది అంటుంది కదా, ఎలక్షన్ రాగానే అయిపోయింది, లేకపోతే అయిపోయేది ఈ పాటికి ఎప్పుడో అన్నట్టుంది. ఎలక్షన్లో వాళ్ళకి చేయాలని చిత్తశుద్ధి అనేది లేదు. చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో ఈ రోడ్డు అనేది మన్నెగూడ నుంచి అప్ప జంక్షన్ వరకు ఈ రోడ్డు ఎప్పుడో పూర్తవుతుంది. కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి అనేది లేదు. పేదల ప్రాణాలంటే అసలు లెక్కలేనటువంటి పరిస్థితి ఉన్నది. దాదాపు 870 మంది ఈరోజు ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాయి. ఈ బీజాపూర్ అప్ప నుంచి మన్నెగూడ జంక్షన్ వరకు 870 మంది చనిపోయారని చెప్పాను ఈరోజు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. 70 మంది ఇప్పటికీ ఎన్ని నెలల్లో? గత 10 సంవత్సరాల కాలంలో. అది ఇప్పుడు ఈ రోడ్డు శాంక్షన్ అయినప్పుడు కూడా కొట్టుకున్నారు కదా, నేను నా వల్ల వచ్చిందంటే నా వల్ల వచ్చిందని శాంక్షన్ అయినా కొట్టుకున్నారు. మరి వాళ్ళ కమిషన్లు మరి మెగా కృష్ణతో వారి కమిషన్ అందట్లేదా, మరి ఏం ఒప్పందం జరగట్లేదు, అది కూడా వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలు పోతా ఉన్నాయి. ఈరోజు 19 మంది 20 మంది, రేపు భవిష్యత్తులో కూడా ఇది జరగవచ్చు. కాబట్టి ఈ ప్రాంత నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. లేకపోతే ఈ ప్రాంత ప్రజలు మాత్రం తీవ్ర వ్యతిరేకత అనేది మన పోరాటం అనేది కూడా ధర్నాలు చేస్తున్నారా? ఈ రోడ్డు మీద పోరాటాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. ఓకే, మరి జరిగితే ఈ స్థాయిలో ఉండదు కదా, అంటే ఒక ఎలక్షన్ ఎజెండా కింద మారి ఉంటే వేరే రకంగా ఆలోచించే వాళ్ళేమో. ఆలూరు కూరగాయల వాళ్ళ పైకి లారీ వెళ్ళినప్పుడు 7 మంది అప్పుడే వాళ్ళు చనిపోయారు. అప్పుడు జరిగినటువంటి సందర్భంగా అఖిలపక్ష నాయకులంతా కూడా ఈ బీజాపూర్ హైవే పైన పెద్ద ధర్నా కార్యక్రమం అనేది జరిగింది. అప్పుడు స్థానిక ఆర్డీఓ గారు ఎన్జిటిలో కేసు ఉంది కాబట్టి మేము రోడ్డు పనులు చేయట్లే అని చెప్పాను. కానీ కేసు వెకేట్ చేయించి మేము పనిచేస్తామని చెప్పారు. కానీ కేసు వెకేట్ చేయించారా ఏందా అని చెప్పని ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలి. సో ఖచ్చితంగా ఇది ఒక పెద్ద డ్రామా కేసు అన్నది. పూర్తిగా ఇది రాజకీయ నాయకులు ఈ పొలిటికల్ సిస్టమ్ చేసిన మర్డర్స్ కిందనే దీన్ని భావించాల్సి ఉంటుంది. అంతకుమించి ఏం లేదు. దామగుండం దగ్గర లక్షల ఎకరాలు చెట్లు కొట్టడానికి అడ్డురాని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రజల అవసరాల కోసం రోడ్డు విషయంలో ఎందుకు అడ్డం వస్తుంది? బేసిక్ క్వశ్చన్ ఇది. ఇక్కడున్న ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ మంత్రులు వీళ్ళంతా సమాధానం చెప్పాలి. మీరు రాజకీయాల కోసం ఒక పార్టీలో కలిసి ఇంకొక పార్టీలోకి వెళ్తున్న మీరంతా, కలిసి కూర్చొని ఇక్కడున్న భూములు పంచుకుంటున్న మీరంతా, మరి ఎందుకు ప్రజల అవసరాల రోడ్డు విషయంలో ఎందుకు కలిసి కూర్చొని మాట్లాడుకుంటలేరు? సమాధానం చెప్పాల్సిందే. ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజలు ఈ కనీస అవసరాల మీద దృష్టి పెట్టి వాటి మీద మనం ఫోకస్ చేసి దాన్ని పొలిటికల్ ఎజెండా కింద మార్చకపోతే ఇలాంటి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రేపు మనమే పోవచ్చు అదే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు. దయచేసి పబ్లిక్ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ అన్న.